ఈ వీడియోలో మనం ప్రపంచంలో అతి భయంకరమైన పనిష్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న పనిష్మెంట్ నేమ్ వచ్చేసి స్కోల్స్ బ్రిడిల్. స్కోల్స్ బ్రిడిల్ అనేది స్త్రీ ముఖానికి ఒక ఇనుప పంజరాన్ని పెడతారు. ఇలా పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే స్త్రీ ఎక్కువగా మాట్లాడడం, తిట్టడం, తిరిగి ఎదురు సమాధానం చెప్పడం ఇలా చేసేవారికి శిక్షించేవారు. ఇలా తలపై పెట్టిన పంజరంలో ఒక ఇనుప ముక్క వారి నోటిలో బలవంతంగా పెట్టేవారు. ఇలా పెట్టడం వల్ల వాళ్ళు నాలుక కదపడం కుదరదు. ఇలా ఆమె ముఖంపై ఈ విధంగా ఉంచి ఆమెని వాళ్ళ ఇంట్లో ఉంచేవారు తమ తప్పును తెలుసుకునేంత వరకు. లేదా ఆమె ముఖానికి ఉసుక వేసి ఊరంతా తిప్పేవారు. మీరు ఇక్కడ చూస్తున్న పనిష్మెంట్ని స్క్రూస్ ఫ్రిడిల్ అని అంటారు. ఇది ఒక రకమైన యోక్ అంటే కొట్లాడే స్త్రీలను శిక్షించడానికి మరియు తిట్టడానికి వాడే ఒక చెక్క వస్తువు. ఈ యంత్రం ఒక స్త్రీకి లేదా ఇద్దరు స్త్రీలకు కలిపి పెట్టేవారు. ఒక స్త్రీ అయితే ఇలా పెట్టి 2 గంటలు కిందకి పైకి నడిపించేవారు. అదే ఇద్దరు అయితే ఇద్దరికీ కలిపి ఒకే యంత్రం పెడతారు ఇక్కడ కనిపిస్తున్నట్లు. మీరు ఇక్కడ చూస్తున్న పనిష్మెంట్ నేమ్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ ఉమెన్స్ నోస్ అనేది లైంగిక వ్యభిచారం చేసే స్త్రీలకు ఒక శిక్ష. ఇలా వాళ్ళ యొక్క ముక్కు లేదా చెవి కట్ చేయడం వల్ల వాళ్ళు అందం పోవడంతో పురుషులు వాళ్ళపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కాబట్టి స్త్రీలకు ఇలాంటి శిక్షను విధించేవారు. ఆ మగవారికి ఓన్లీ ఫైన్ మాత్రమే వేసేవారు. చూసారా ఫ్రెండ్స్, అప్పట్లో పనిష్మెంట్ ఎంత దారుణంగా ఉండేవో. ఇప్పట్లోతో కంపేర్ చేసుకుంటే అప్పట్లో పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉండేవి కదా. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న పనిష్మెంట్ నేమ్ ప్రోస్టిట్యూట్స్ అని అంటారు. అంటే స్త్రీలను ఒక వేడి ఇనుముతో వారి బుగ్గ మీద ముద్ర వేసి వారిని ఆ ఊరి నుండి బహిష్కరించేవారు. ఇది ఎక్కువగా 16వ శతాబ్దంలో జరిగేవి. ఒక ప్రసిద్ధమైన శిక్ష కూడా ఇది. స్త్రీలను వ్యభిచారానికి పాల్పడితే ఆమె 2 బుగ్గలపై వేడి ఇనుముతో కాల్చి పేపర్తో తయారు చేసిన కిరీటాన్ని పెట్టేవారు. అలా పెట్టిన ఆమెని ఆ ఊరు నుండి బహిష్కరించేవారు. ఆమె మళ్ళా ఆ ఊరిలోకి తిరిగి వస్తే ఆమెను గోనె సంచిలో పెట్టి ఆ విధంగా చంపేవారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ కరమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.